ఒక ఆవిడ అడిగిందంట, అల్లుడికి బంగారం అడిగాడంట. అల్లుడు మంచి అల్లుడే. ఇప్పుడు అల్లుడికి బంగారం పెట్టాలంట. ప్రార్థన చేసిందంట, చెప్పిందంట మోడల్ కూడా, నాకు ఆ బంగారం కావాలంటే అప్పుడు దేవుడు రోడ్డు మీద దొరికేలా చేసాడంట. రోడ్డు మీద వెళ్తుందంట, పొద్దున్న ప్రార్థన చేసుకుంటే దొరికేసిందంట. యేసు నామములో పరలోక బంగారం నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడును గాక అని ప్రార్థన చేసుకున్నా. 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కాడ దొరికిందండి. చెప్పడానికి సిగ్గైనా లేదా? పోనీ పరలోకంలో ఏమైనా స్పెషల్ కంసాలు ఆయన ఉన్నాడేమో, ఆయన డిజైన్ చేసి ఆకాశం నుంచి కిందకేసాడేమో, అది నీకు దొరికిందేమో. అది చెప్పడానికి సిగ్గుండాలి కదా. అంటే ఎవరు కొడుపు కొట్టేసావుగా. ఇప్పుడు నువ్వు ఆనందంగానే ఉన్నావు, అది పట్టుకెళ్ళి అల్లుడికి ఇచ్చేసావు, మీ అల్లుడు అకౌంట్లో వేసేసావు. మరి అది పోగొట్టుకున్నావాడు ఏడుస్తాడుగా. పాపం ఏ ఇల్లాలది పడిపోయిందో, ఏ ఇల్లాలని ఏ అత్తగారు కొట్టేస్తుందో అది పడేసిందని, ఎవరు ఇంట్లో పడి నొత్తి నోరు బాదుకుని ఏడుస్తున్నారో అది పడేసిందని, అది మాత్రం నీకు దొరికించేశాడు దేవుడు. వాళ్ళకి అన్యాయం చేసేసాడు. కష్టపడి సంపాదించుకున్నాను, నా దేవుడు నాకు సాయం చేశాడు, నా పనుల్లో కలిసి వచ్చింది, నా వ్యాపారంలో కలిసి వచ్చింది, ఉద్యోగంలో కలిసి వచ్చింది, ఎప్పటి నుంచో అది మెళ్ళ వేసి తిరుగుదాం అనుకుంటున్నాను, ఇన్నాళ్ళకి దేవుడు నాకు సహాయం చేశాడు, అది కొనుక్కున్నాను, మెళ్ళ వేసి ఊరేగుతున్నాను, అది బాగుంది పోను, అలా చెప్పు, గౌరవంగా ఉంది చెప్పుకోవడానికి, అంతేనా? అవునా? దారిలో దొరికిసిందా? ప్రార్థన చేస్తే దేవుడు ఆళ్ళ కడుపు వీళ్ళ కడుపు కొట్టేసి నీకు పెట్టేశాడా? అది సాక్ష్యం. అది వినేవాడికి ఎలా అనిపిస్తుంది? అమ్మో వీళ్ళ దేవుడు ఆళ్ళది వీళ్ళదే పడిపోతే వీళ్ళకి దొరికేలా చేస్తాడు, అది వీళ్ళు పట్టుకుపోతారని చెప్తారా? మరి అలా అయితే ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు, మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, అందరినీ సమానంగా చూస్తున్నాడు. ఒక్కడే కన్న తండ్రి, ఆయనకి భేదం లేదు, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు మన కన్న తండ్రి. ఇంత చక్కగా వాక్యం సెలవిస్తుంటే మనం ఏం చెప్తున్నాం, ఏం అర్థం చేసుకుంటున్నాం దైవ గ్రంథాన్ని? చూసారా, వ్యర్థమైన పరుగు అయిపోతుంది. చూసారా, చాలా మందిది వ్యర్థమైన పరుగు. మన పరుగు ఎప్పుడు వ్యర్థంగా ముగిసిపోకూడదు. ప్రియమైన దేవుని సంగమా, అర్థవంతంగా ఉండాలి. మీరు ఇచ్చే సాక్ష్యం కూడా వినటానికి, అవతలి వారికి మీరు ఏదైనా ఒక విషయం చెప్పుతుంటే, ఒక విషయం మీరు ఎదురు వాళ్ళతో పంచుకుంటుంటే, విన్నవాడు మీరు చెప్పిన విషయాన్ని బట్టి దేవుని స్తుతించాలి, మహిమపరచాలి, గాని మీరు చెప్పిన విషయాన్ని బట్టి దేవుణ్ణి అవమానపరచకూడదు.